కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద మలయాళ చిత్రం హల్ను స్వయంగా వీక్షిస్తామని ప్రకటించింది. మలయాళ నటుడు షెయిన్ నిగమ్ నటించిన తాజా చిత్రం హల్ వివాదంలో చిక్కుకుంది. త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ సినిమాలోని బీఫ్, బిర్యానీ, బుర్కా సన్నివేశాలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిబిఎఫ్సి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏ సర్టిఫికేట్ మంజూరు చేసింది. హల్ అనే చిత్రం ముస్లిం మహిళల జీవితం, వారి ఆహారపు అలవాట్లు, మతపరమైన ఆచారాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంది. ఈ క్రమంలో ఈ సినిమాను వీక్షించిన సిబిఎఫ్సి ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని సూచించింది. ముఖ్యంగా బీఫ్ తినే సన్నివేశం, బుర్కా ధరించిన మహిళల సంభాషణలతో పాటు పలు సున్నిత అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. తన సినిమాపై సిబిఎఫ్సి తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చిత్ర దర్శకుడు కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. సిబిఎఫ్సి సాంస్కృతిక స్వేచ్ఛను హరిస్తుందని కోర్టులో తన వాదనలు వినిపించాడు. హల్ ఒక సామాజిక కథ, మతాన్ని కించపరచడం కాదు, ముస్లిం మహిళల జీవితాన్ని నిజంగా చూపించడమే లక్ష్యం అని పేర్కొన్నారాయన. విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు న్యాయమూర్తులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హల్ సినిమాను ఈ నెల 25న స్వయంగా వీక్షిస్తామని తెలిపారు. న్యాయస్థానం ఈ చిత్రంలోని సన్నివేశాలు మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయా లేదా అన్నది పరిశీలించనుంది. సిబిఎఫ్సి అభ్యంతరాలు సరైనవా లేక సృజనాత్మక స్వేచ్ఛను అడ్డుకుంటున్నాయా అనే అంశంపై సినిమా చూసిన తర్వాత తీర్పును వెలువరించనుంది.